ఈ నెల 30వ తేదీన కాకినాడ జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం కేసరి శ్రీనివాస్ జేఎన్టీయూకే అల్యూమినియం ఆడిటోరియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 30వ తేదీన సోమవారం నాడు రాష్ట్ర స్థాయిలో సైన్స్ టీచర్స్ వర్క్షాప్ని జేఎన్టీయూ కాకినాడ అల్యూమినియం హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ టీచింగ్ అనేటటువంటి అంశం పైన అనేకమైన 5 విభాగాలుగా విభజించి ఈ యొక్క సైన్స్ టీచర్కి బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్తలు, అకాడమిక్ కోఆర్డినేటర్లు వీళ్ళందరికీ కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 300 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ శ్రీ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారు, అదేవిధంగా మన జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి పిల్లి రమేష్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి అయినటువంటి బివి కృష్ణమూర్తి గారు హాజరవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి భౌతిక శాస్త్ర, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులందరినీ కూడా కోరుచున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పిల్లి రమేష్ గారి యొక్క చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మన జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మా జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీలు, అదేవిధంగా డీసీబీ సెక్రటరీ అయినటువంటి వెంకటరావు గారు, ఎస్ఎస్సి ఏఎంఓ అయినటువంటి రామిరెడ్డి గారు హాజరవడం జరిగింది.